తెలంగాణ బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునేటువంటి కవిత గారు ఇలా దొంగ లిక్కర్ స్కామ్లో దొరికి తన బినామీ పిల్లే నేను కవిత గారి బినామీ అని చెప్పిన తర్వాత ఇలా తెలంగాణ సమాజానికి ఏం జవాబు చెప్తుందని అడుగుతా ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం దినాన మహిళలందరికీ తలవంపు తెచ్చినటువంటి ఈ మహిళ మనం తెలంగాణ సమాజం తలవంచుకునేటువంటి పరిస్థితి తెచ్చింది. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఒక మహిళగా సోనియా గాంధీ గారిని సిబిఐ ఆఫీస్కి పిలిచి విచారణ చేసే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కవిత గారి ఇంటికి వచ్చి విచారణ చేస్తున్న విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. నిజంగా భారతీయ జనతా పార్టీ చట్టంలో తగిన చర్యలు తీసుకుంటున్నారంటే కవిత గారి పేరు ఇన్నిసార్లు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ నివేదించిన తర్వాత కూడా ఎందుకు తగిన చర్యలు తీసుకుంటలేరని అడుగుతా ఉన్నాం. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఇదంతా కూడా ప్రజల దృష్టి ప్రజా సమస్యలు మళ్లించడానికి ఆడుతున్నటువంటి ఆట. ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్లో మహిళగా ఇన్ని ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ వాటిని కాదని ఒక తాగడానికి సంబంధించిన అంశంలో మహిళగా జోక్యం చేసుకుందంటే ఇంతకంటే అవమానకరమైనటువంటి మాట ఇంకొకటి లేదు. ఇది తెలంగాణ మహిళలనే కాదు యావత్ మహిళా లోకాన్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తా ఉన్నాం.